హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇమ్రాన్. సో టుడే ట్రీజర్ రిలీజ్ అయిందనమాట. నాని గారిది కొత్త ట్రీజర్. ఏమో నాకు అర్థం కావట్లేదు నాని అన్న ఎన్ని సినిమాలు తీస్తాడో. లైక్ లాస్ట్ టైం హిట్ 3 ట్రీజర్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్ టైప్ ఏదో వచ్చిందనమాట, ప్యారడైజ్. సో మనం ఎక్కువ మాట్లాడుకోకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసేచ్చు, కానీ గది జాతిలో ఉండిన కాకుల గురించి భయంగా రాయలే. వెరీ గుడ్. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అమ్మరొమ్ములో పాలలేక రక్తం మోసి పెంచిన ఒక జాతి కథ. న్యాచురల్ స్టార్ నాని అన్నా, నువ్వు గ్రేట్ అన్నా నిజంగా. ఒక తగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిరుద్ అనిపించకుండా కాకులు తల్వార్లు పట్టిన ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక నంజా కొడుకు కథ. ఇంత పెద్ద మాట శ్రీకాంత్ తోడలు, చాలా పెద్ద మాట అది. నా కొడుకు నాయకుడైన కథ. వెరీ గుడ్. అసలు జడలేంట్రా బాబు, బాడీ ఏంట్రా, పిక్స్, ప్యారడైజ్. 26th ది ప్యారడైజ్. సో అంతే అనుకుంటా గాయస్. నిజం చెప్తున్నాను, చాలా రా అండ్ రస్టిక్గా ఉంది ట్రీజరు. ఇది టీజర్ కూడా కాదు, జస్ట్ స్టేట్మెంట్. బట్ నిజం చెప్తున్నాను, విజువల్స్ పరంగా చాలా కొత్తగా ఉంది. మనం మూవీస్ చూస్తూనే ఉంటాం, సిమిలర్ మూవీస్ చూస్తాం, అందులో మనకి ఏమంత అనిపించదు అనమాట. చూసిన సినిమానే చూసి వస్తే ఏముంటుంది, ఎంత కొత్తగా తీసినా కూడా అంత ఏమనిపించదు. దిస్ ఈజ్ రియల్లీ చాలా, అంటే ఇప్పటి వరకు మనం చూడని ఏదో చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ తోడేలా చాలా మంచి డైరెక్టర్, మంచి సినిమాలు తీస్తున్నాడు అనమాట. దసరా సినిమా కూడా ఇతనే తీశారనుకుంటా నేను, డైరెక్టరు. నాని అన్న నేను ఏందో ఆయనకి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మొన్న హిట్ 3లో అసలు లుక్ ఏంటి, కొత్త లుక్. అసలు ఆయన దగ్గర నుంచి వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయం, అట్లాంటిది వైలెన్స్ చూపించు. ఇది చూసుకుంటే నెక్స్ట్ ది టాప్ టైర్ 1లో ఏదైనా యాక్టర్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్, ఏదైనా యాక్టర్ టైర్ 1లోకి వస్తాడు పాన్ ఇండియా స్టార్ అంటే నాని. నిజం చెప్తున్నాను, హీఈస్ రియల్లీ ఒక మూవీ కోసం ఇంత చేంజ్ ఓవర్ ఎవరు చేస్తారు చెప్పండి. లైక్ 2 జుట్లు వేసుకోవడం ఏంటి, ఆ బాడీ బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుంది, అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్తాను. ఐ రియలీ లైక్ ఇట్. బట్ కొంచెం డైలాగ్ మరీ చాలా దారుణంగా ఉంది. బట్ కంటెంట్కి ఓకే ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాలీవుడ్లో మీరు చూసుకుంటే వాళ్ళు డైరెక్ట్ కొన్ని సీన్లే పెట్టేస్తారు. అక్కడ వాళ్ళకి ఎందుకు పెడతారంటే వాళ్ళకి యాక్టర్లకు నచ్చి చేపిరు అనమాట. వాళ్ళు చేపిస్తారంటే కంటెంట్కి ఓకే ఉంటే ఏమైనా చేయొచ్చు. లైక్ లిమిట్స్ కొన్నిసార్లు క్రాస్ కూడా చేయొచ్చు. బట్ కంటెంట్కి సెట్ అవ్వాలా ఏదైనా. ఐఎమ్ ఓకే. నేను ఇది రంజాన్ మంత్, బట్ ఇంత పెద్ద డైలాగ్ వినడం నాకే చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టుంది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ వెరీ గుడ్ ట్రీజర్. మొత్తం ఎవరైతే టీం ఉన్నారో మొత్తానికి అప్రిషియేషన్ చేస్తాను నేను. మంచిగా చేస్తున్నారు, కీప్ ఇట్ అప్. నాని అన్న, ఆల్ ద బెస్ట్. ఐఎమ్ లైక్ సిన్సియర్లీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, యు ఆర్ అప్కమింగ్ టైర్ 1 సూపర్ స్టార్ అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఐఎమ్ రియలీ లైక్ ఇట్. ట్రీజర్ పరంగా చెప్పాలంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. హైదరాబాద్ లొకాలిటీలో జరుగుతున్న స్టోరీ అనుకుంటాను నేను. మొత్తం రా అండ్ మాస్ ఉంది. వెరీ గుడ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.